హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి హయత్ నగర్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. మునకనూరు, బంజారా కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంజారా కాలనీని ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. కాలనీ వాసుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక మరోవైపు అబ్దుల్లాపూర్ మేట్ మండలంలోని మజీద్పూర్ టు బాటా సింగారం, కొహెడా టు తొర్రూరు వెళ్లే మార్గాల్లో వాగు పొంగి పొర్లుతుంది. దీంతో నీటి ప్రవాహంలో ఒక బైక్ కొట్టుకుపోయింది. ఇంజాపూర్లో చెరువులు నీళ్లు బాగా రావడం జరిగింది. గేట్లు ఒక్కసారి ఎత్తేయడం జరిగింది. దాని వలన వచ్చేసి బంజారా కాలనీ, రంగనాయకులగుట్ట మొత్తం నీటిలో మునిగిపోయినాయి. కావున ప్రభుత్వము ఎమ్మటే తక్షణ సాయం చేయగలని మనవి. పిల్లలంతా రోడ్డు మీద పడ్డారు, తినడానికి తిండి లేదు, ఏం లేదు. ఇప్పుడున్న స్థానిక కార్పొరేటర్ ఇప్పటిదా కూడా రాలే, మాకు చూడలే, ఇప్పటిదా కాలనీ మొత్తం మునిగిపోయినాయి. కావున మా మీద దయ ఉంచి తొందరగా వచ్చి తక్షణ సాయం చేయాలని కోరుతున్నాం. పనికి పోయి బతికేటోళ్ళం, కూలీళ్ళం. మాకు ఒక రోజు పని చేస్తున్నామంటే 10 రూపాయలు వస్తున్నాయంటే కూట గడవదు. అలాంటి వాళ్ళము వర్షాకాలం వస్తే మాకు భయం, ఎప్పుడు ఇండ్లు కొట్టుకుపోతాయో, ఎప్పుడు వస్తువులు కొట్టుకుపోతాయో. వర్షాకాలం వచ్చిందంటే మాకు ఎప్పుడు ఇదే అన్న. ఆడ ఇంకొకటి కాలు వేయాలి అవతల పక్క, తర్వాత రోడ్డు క్లియర్ చేయాలి. ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తున్నారు, చేస్తారు. వీడికి అసలు ఇది పట్టించుకోరు. ఇక్కడ మొత్తం రోడ్ పట్టి మొత్తం చెట్లు ఉన్నాయి. ఎవరు చెప్పినా కానీ పట్టించుకుంటారు. అయితే ఒక లైట్ వేస్తలేరు ఆ గల్లీపోటీ. ఉదయం పూట గింత వర్షం పడలేదు, పాములు వచ్చినాయి, చిన్నపిల్లల పక్కన వచ్చి వండుకుంటున్నాయి. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి హయత్ నగర్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. మునగనూరు, బంజారా కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంజారా కాలనీని ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. కాలనీ వాసుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు అబ్దుల్లాపూర్ మేట్ మండలంలోని మజీద్పూర్ టు బాటా సింగారం, కొహెడా టు తొర్రూరు వెళ్లే మార్గాల్లో వాగు పొంగి పొర్లుతుంది. దీంతో నీటి ప్రవాహంలో ఒక బైక్ కొట్టుకుపోయింది.